ఆకాశం భూమి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో మీ ఆలోచనలకి నా ఆలోచనలు కూడా గ్యాప్ కూడా అంతే ఉంది. ఎప్పుడు భూమి ఆకాశం కలవనే కలవు. అలాగే మీ ఆలోచనలు నా ఆలోచనలు ఎప్పటికీ కలవు. కాంప్రమైజ్ అయి బ్రతికేస్తున్నాడు మనిషి అంతే. ఏదో ఒక పాట పాడి దేవుణ్ణి గణపరిచేశారు అనుకున్నాడు అంతే. కానీ దేవుని గురించి ఆలోచించడం మొదలు పెడితే మనలో ఎంత మార్పు వచ్చేస్తుందంటే, దేవుని గురించి ఆలోచించడం మొదలు పెడితే మనం ఎంత పరిపక్వ దశలోనికి వెళ్ళిపోతామంటే, దేవుని గురించి తెలుసుకుంటే మన జీవితాలు అత్యద్భుతంగా మారిపోతాయి. కానీ దేవుని గురించి తెలుసుకోవడానికి మనిషికి సమయం లేదు, దేవుని గురించి ఆలోచించడానికి మనిషికి అంత బుర్ర కూడా లేదు. ఎందుకంటే మన లోకంలో బ్రతుకుతున్న బ్రతుకులో వచ్చే సమస్యలకే మనం ఏమైపోయాం, బెండ్ అయిపోయాం. మనకు ఎదురవుతున్న పరిణామాలకు మనం ఏమైపోయాం, లొంగిపోయాం. మరి ప్రభుని గురించి ఆలోచించడం, ప్రభుని గురించి తెలుసుకోవడం, నిజంగా ఆయన గురించి ఆలోచిస్తే, నిజంగా ఆయన గురించి మనం పరిశీలిస్తే